నేను ఇంకా నమ్మలేకపోతున్నాను కయల్. నువ్వు అర్జును విడిపోతున్నారంటే ఏమైంది? మన గ్రూప్లో అందరికీ మీరే ఫేవరెట్ కపుల్. 12 సంవత్సరాలకి ముందున్న కయల్ ఇప్పుడు లేదను. 12 సంవత్సరాలకి ముందున్న అర్జున్ కూడా ఇప్పుడు లేదు. మనమంతా కూడా ఎవ్రీ సింగిల్ పర్సన్ మారుతూనే ఉన్నాం, ఇంక్లూడింగ్ యూ. 12 సంవత్సరాల క్రితం మాకు సెట్ అయింది, ఇప్పుడు అవ్వట్లేదు. ఇట్స్ లైక్ వి బికమ్ టూ డిఫరెంట్ పీపుల్. ఇప్పుడు ఈ కపుల్ని తీసుకో, 12 సంవత్సరాల తర్వాత కూడా ఇదే లవ్తో ఉంటాలని ఎవరికి తెలుసు? See, sweetheart, that's for baby. That's for you. That's better. Thanks, babes. Miscarriage. I'm sorry. I'm really sorry, Arjun. బిడ్డని కాపాడలేకపోయా. నా వల్ల అయినంత వరకు ట్రై చేశాను. షీఈ్ ఆల్ రైట్. ఫ్యూచర్లో కూడా బిడ్డ పుట్టే ఛాన్సెస్ ఇంపాసిబుల్. చిన్నప్పుడు చాలా రొమాంటిక్ సినిమాస్ చూస్తాం, సాంగ్స్ వింటున్నాం. అటువంటి ఒక ఎక్స్పీరియన్స్ మనకి కావాలని తప్పిస్తాం. వన్ ఫైన్ డే ఒకడొస్తాడు, ఏదో ఒకటి అట్రాక్ట్ అవుతుంది. అతని స్మైల్, అతని హెయిర్ స్టైల్, అతను మనల్ని నవ్వించే విధం, సంథింగ్ ఉన్నట్టుండి ఒకరోజు నిజం లాగి పెట్టి కొట్టే వరకు అదే లవ్ అని మనం మనల్ని మోసం చేసుకుంటున్నాం. నేను మా పుట్టింటికి వెళ్దాం అనుకుంటున్నాం అర్జున్. డివోర్స్ ప్రొసీడింగ్స్ పూర్తయ్యేదాకా అక్కడే ఉందాం అనుకుంటున్నాం. బై రోడ్ వెళ్తే 9 hours పడుతుంది. నేను నిన్ను డ్రాప్ చేస్తాను. అర్జున్, దట్స్ నా నాట్. మాట వెనుక ఓ లాస్ట్ మన ఇద్దరికి కూడా కాదనుకో. 12 ఏళ్లుగా కలిసి జీవించాం, మనకిదే చివరి ట్రిప్. ఐ థింక్ వీ డిజర్వ్ దిస్. నీ అఫైర్ గురించి నాతో చెప్పకుండా ఉండాల్సిందే, కానీ చెప్పావు. అది చెప్పడానికి ఎంత హానెస్టీ కావాలో నాకు బాగా తెలుసు. ఐ రియల్లీ అప్రిషియేట్ యువర్ హానెస్టీ. I mean it. నీకేం కాలేదుగా?
కొంచెం లేట్ అవుతుంది. ఇంజిన్ ఆయిల్, పెట్రోల్ పోయించాలి. యా ఓకే. స్టోర్కి వెళ్ళొస్తాను. సారీ. తెలుగా? యా. వైజాగ్ నాన్న ఎన్జిఓ 9 ఏళ్ల వయసులో వియట్నాంకు తీసుకుపోయారు. ప్రపంచం అంతా తిరిగి చివరికి ఇక్కడ సెటిల్ అయ్యాం. థ్యాంక్ యూ. వెకేషనా? లేదు, మా నాన్న దగ్గరికి వెళ్తున్నాం. తిబిలిసీలో ఉంటున్నారు. ఒంటరిగానా? నో, హస్బెండ్? యా. దీప్స్, ఏం చేస్తున్నావు? అవి టేపు బిల్లు వేస్తా. దిస్ ఇస్ మై హస్బెండ్ రక్షిత్. హాయ్. Hi. రక్షిత్ తను కూడా తెలుగే, సో మాట్లాడుకుంటున్నాం. టిబ్లిసీ వెళ్తున్నారు విత్ హర్ హస్బెండ్. హే, డూ యూ నో సంథింగ్? యా. ఇక్కడ నుంచి 15 కిలోమీటర్స్లో ఒక పాస్ రోడ్ వస్తుంది. ఇట్స్ వెరీ పిక్చరిస్టిక్. యూ షుడ్ ట్రై దట్. థ్యాంక్ యూ. నేను ఆయనతో చెప్తాను. నువ్వు వెళ్తూ ఉండు, వస్తాను. ఆల్రైట్, సీ యూ. థ్యాంక్స్. జటాలో నేను ఆర్కిటెక్ట్ గా ఉండేదాన్ని. రక్షిత్ మార్గన్ స్టాన్లీలో మేనేజర్ గా ఉండేవాడు. Oh. ఆ లైఫ్ బోర్ కొట్టి ఇద్దరం జాబ్స్ వదిలేసాం. సొంతంగా ఒక ట్రక్ తీసుకుని దుబాయ్లో లాజిస్టిక్ బిజినెస్ స్టార్ట్ చేసాం. బాకులో ప్రాస్పెక్ట్స్ బెటర్ అని తెలిసింది. సో వీ మూవ్డ్ హియర్. 2 సంవత్సరాలు అయ్యింది. ఒక ట్రక్ తో మొదలు పెట్టి ఇప్పుడు 3 రన్ అవుతున్నాయి. కంపెనీలో ఈక్వల్ పార్ట్నర్స్. నైస్. వి మేక్ ఇట్ ఎ పాయింట్ టు డ్రైవ్ టుగెదర్. మా పెళ్లిని కాపాడింది కూడా అదే. లేదంటే ఎప్పుడో గొడవపడి విడిపోయేవాళ్ళం. హ్యాపీయెస్ట్ డేస్ ఆఫ్ మై లైఫ్. Nice car. Sunroof, ADAS, air suspension, heated seats. Super బండిరా. చాలా థ్యాంక్స్. ఈ సన్రూఫ్, ADAS, ఎయిర్ సస్పెన్షన్ వీటన్నిటికన్నా ఈ స్ట్రెచ్లో ఇది చాలా ముఖ్యం అని తెలుసా? ఒక CB రేడియో. ఎందుకంటే ఈ స్ట్రెచ్లో సెల్ ఫోన్ పనిచేయదు. నేను కనుక కొంచెం జాగ్రత్తగా లేకుంటే అందరినీ నుజ్జు చేసుండేవాడిని. అది నేను చెప్పాలి. తప్పు చేసి కూడా ఏమీ జరిగినట్టు మాట్లాడుతున్నావు? ఇలా చూడు, నువ్వు చూసుకోలేదు, నేను చూసుకోలేదు. మన ఇద్దరిది తప్పుంది. నా తరఫున క్షమాపణ అడుగుతున్నాను. ఐఎమ్ సారీ. వస్తా, బాయ్. నేను చూసుకోలేదా? ఏయ్, అదేంటి ఇద్దరి మీద తప్పు? క్షమాపణ అడిగితే వదిలేస్తామా? నేను ఎవరితోనూ గొడవ పడాలనుకోవట్లేదు. నీకు సారీ చెప్పే కదా. నీ పని నువ్వు చేసుకో, నా పని నేను చేసుకుంటాను.
ఆరోగ్యంగా సంతోషంగా మనశ్శాంతిగా బతకడం నేర్చుకో. ఏయ్ బూమర్, ఏంటి అడ్వైజా? రే మైకేల్, ట్యాంక్ ఫుల్ అయింది, రా వెళ్దాం. నా తరపు నుంచి నేను సారీ చెప్తున్నా. అర్జున్, లెట్స్ గో. ఆ కుర్రాలేనా? యువ రక్తం కదా, గొడవ పెట్టుకోవాలని చూస్తున్నారు.